నువ్వేరా నా మనవడివి. ప్లాన్ సక్సెస్ అయింది నిషి. మీరు నిజంగా నా తాతయ్యనా? అవునానా, నేనే నీ కోసం వచ్చాను. నువ్వు సుధాకర్ కొడుకువని అందరి ముందు నిరూపించడానికి వచ్చాను. సుధాకర్ చేసిన పాపం సుధాకర్తోనే కడిగిద్దామని వచ్చాను. ఆ ఇంటికి వద్దు తాతయ్య. అక్కడ మనసున్న వాళ్ళు కానీ మన ప్రేమ అర్థం చేసుకునే మనుషులు కానీ ఎవ్వరూ లేరు. అక్కడికి వెళ్ళి నన్ను కొడుగ్గా అంగీకరించమని చాలాసార్లు అడిగాను. కుదరదన్నారు. ఆయన కొడుకు యువరాజ్తో నన్ను కొట్టించాడు తాతయ్య. ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ ఆనందాన్ని పాడు చేసుకోలేను తాతయ్య. పదండి, మనం ఆదిత్యపురానికి వెళ్దాం. పదండి. ఎక్కడికిరా వెళ్ళేది? ఈవేళ సుధాకర్తో నువ్వే తన కొడుకువని చెప్పించే వరకు ఊరుకోను. ఇన్ని రోజులు నీకెవరూ లేరని, నీకోసం ఎవరూ రారని నిన్ను అవమానించారు. ఇప్పుడు నీకు నేనున్నాన్రా. పద. సరే తాతయ్య, పదండి. ఈ ముసలు నా మాట వినేలా లేడు. అర్జెంటుగా నిషి వాళ్ళకి ఫోన్ చేసి జగదాత్రిని కేదార్ని ఇంట్లో లేకుండా చేయమని చెప్పాలి. ఆ తర్వాత ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు. జ్యూస్ తీసుకో నిషి. జ్యూస్ ఇచ్చాను కదా అని గంట లేట్ అయినా పర్లేదు అనుకోకు. వెంటనే వెళ్ళి వంటకి సిద్ధం చేయి. సరే నిషి. అట్నే కేదారు ఖాళీగానే ఉండాడు కదా, ప్లంబర్ని పిలిపించి స్విమ్మింగ్ పూల్ పక్కన పైపు పగిలిపోయి ఉండది, అది రిపేర్ చేయించమని చెప్పు. సరే అత్తయ్య, చెప్తాను. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పిన పనులు చిన్నగా చేయకుండా ఫాస్ట్గా చేయండి. విషయం ఏదో తేడాగానే ఉంది. సరే, ఫ్రెష్ స్టార్ట్ చేస్తాను. యువరాజ్ అత్తయ్య మాట్లాడు. యువరాజ్, పని జరిగిందా? ముసలాన్ని కలిసి నువ్వే కేదారని నమ్మించి ఇంటికి రాకుండా ఆపేశావా? కలిశాను. కేదారని నమ్మించాను, కానీ ఇంటికి రాకుండా ఆపలేకపోతున్నాను. అయ్యో, ఇంట్లోనే ఆ కేదారు జగదాత్రి ఉన్నారబ్బోడా. ఆ ముసలోడు గాని ఇంటికొస్తే మన ప్లాన్ అంతా పాడవుతుంది కదూ. పాడవకూడదని మీకు ఫోన్ చేసింది. వెంటనే మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేయండి. మేము చెప్తే జగదాత్రి ఖచ్చితంగా వెళ్ళదు యువరాజ్. ఏదో ఒకటి చేయండి నిషి. నేను ఈ ముసలోని అటు ఇటు తిప్పి తీసుకొస్తాను, సరేనా? రే కేదార్, రానా? వస్తున్నాను తాతయ్య. నిషి, నేను వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఉండనివ్వకు. అయ్యో, పొద్దున్నే బయటికి పోవద్దని చెప్పి ఇప్పుడు పనులు చెప్పి మళ్ళా ఇంట్లోంచి బయటికి పొమ్మంటే వాళ్ళు ఎందుకు పోతారమ్మీ? ఏదో ఒకటి చేయాలత్తయ్య. పదండి వెళ్దాం. అయ్యో, కేదార్, ప్లంబర్ని పిలిపించి స్విమ్మింగ్ పూల్ దగ్గర పగిలిపోయిన పైప్ని రిపేర్ చేయించమని అత్తయ్య గారు చెప్పారు. ఒకసారి ప్లంబర్కి కాల్ చేయవా? సరే దాత్రి. అమ్మే జగదాత్రి, కేదారు. ప్లంబర్కి కాల్ చేస్తున్నాను నిషి. ఆయన వచ్చే టైం బట్టి కేదార్ పైప్ని బాగు చేయిస్తాడు. నువ్వాగమ్మే, మేమొచ్చింది దానికోసం కాదు. మరి దేనికోసం వచ్చారు పిన్ని? నిన్ను జగదాత్రిని బయటికి పొమ్మని చెప్పడానికి వచ్చుండాము. అంటే పర్మనెంట్గా వెళ్ళమని కాదు. ఎప్పుడు చూసినా స్కూలు, ఇల్లు, ఇంట్లో పని అంటూ ఉంటారు కదా. అలా ఇద్దరే సరదాగా లంచ్కి వెళ్ళి సినిమా చూసి రమ్మని అత్తయ్య చెప్తున్నారు. అంతే అమ్మే. అయ్యో, ఇంకా వంట చేయలేదు నిషి. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సినిమాకేం వెళ్తాంలే, కానీ ఇంకెప్పుడైనా వెళ్తాంలే. పనులు నిన్నున్నాయి, ఇవాళ్ళుంటాయి, రేపు కూడా ఉంటాయి. కానీ మళ్ళా మీకు సెలవు దొరుకుతుందా? ఈ ఇంటి కోసమో మా కోసమో మీరు కష్టపడేది చూస్తా ఉంటే అబ్బా, నా గుండె తరుక్కుపోతా ఉండదమ్మీ. ఇదిగోండి, నా కార్డు తీసుకుని వెళ్ళండి.
మీకేం కావాలంటే అది తీసుకోండి. ఎంజాయ్ చేసి సాయంత్రానికి రండి. లేదులే నిషి, మేము ఇప్పటి వరకు బయటే తిరిగొచ్చాము. మళ్ళీ ఇప్పుడేం వెళ్తాము? ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. నీ లంచ్ దొంగలతోలా? నేనందరికీ ఆర్డర్ పెడతానులే, మీరైతే పోయిరండి. బయట నుంచి తెచ్చిన ఫుడ్ నాన్న సరిగ్గా తినరు కదా పిన్ని. ఒక్క రోజుకి అడ్జస్ట్ అవుతారులేండి. పాపం మీకు మాత్రం ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని ఉండదా? ఉంటుంది, కానీ ఇవాళ ఉన్న పలంగా బయటికి వెళ్ళమంటే ఎలా? పైగా సినిమా చూసే మూడ్ కూడా లేదు. అమ్మినేషి, వీళ్ళు నొప్పించేదానికి వేరే దారేమైనా? ఇంకా అడిగితే డౌట్ వస్తుంది. పదండి వెళ్దాం. సర్లే అమ్మి, మీ ఇష్టము. వెళ్దాం పదమ్మి. ఏమైంది వీళ్ళకి? ఇందాక పని చేయమని తిట్టారు, ఇప్పుడొచ్చి ఎప్పుడు పనేనా, వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. ఈ మధ్యలో ఏం జరుగుంటుంది? ఏమో దాత్రే, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళేదో చేయబోతున్నారు. దానికి మనం ఇంట్లో ఉండకూడదు, అందుకే మనల్ని పంపించేయాలని చూస్తున్నారు. అయితే మనం సాయంత్రం దాకా హాల్లోనే ఉండాలి దాత్రే. హ్మ్. పద కిందికి వెళ్దాం. ఈ యువరాజుగాడ ముసలోడిని ఏం చేస్తాడో ఏంటో. దిగు బాబు. హ, పదండి. నిషి, వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేసావా? వాళ్ళేమైనా కాచి అనుకున్నావా? నేను చెప్పగానే వెళ్ళిపోవడానికి? జగదాత్రి ఎందుకు వింటుంది? ఎక్కడికి వెళ్తుంది? అంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారా? అవును. ఆ కౌశికి కూడా ఇంకా ఇంట్లోనే ఉండదబ్బోడా. ఏంటమ్మా, ఇంత కష్టపడి ప్లాన్ చేసి ముసలోని నేనే కేదారాన్ని నమ్మిస్తే మీరు చిన్న పని కూడా చేయలేకపోయారు. ఆ ముసలోడికి కేదార్ ఎవరో తెలియదు కాబట్టి ఈజీగా నమ్మేశాడు. కానీ జగదాత్రికి మేమేంటో తెలుసు కదా యువరాజ్. మా మాట వింటుందని ఎలా అనుకున్నావు? సరే, ఇప్పుడు ఏటికి గొడవ పడతా ఉండారు? రారా. ఆ, వస్తున్నా. నేను లోపలికి వస్తే ముసలోడికి నిజం తెలిసే ఛాన్స్ ఉంది. నేను బయటే ఉంటాను, మీరు నేను చెప్పినట్టు చేయండి. సరే యువరాజ్. కేదార్ రా. ఆ, ఈడొకడు వీడినేసిస్తుంటే అయిపోయేది. పదండి వెళ్దాం.